కూల్చిన స్థానంలోనే మళ్లీ పేదలకు ఇండ్లు నిర్మాణం చేయాలని కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. అంబేద్కర్ భవన్ నుంచి భూదాన బాధితులతో కలిసి ఆమె భారీ ర్యాలీ నిర్వహించారు. బాధితుల దగ్గరకు వచ్చి స్పష్టమైన హామీ ఇవ్వాలని కోరారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చిరా రవి అందిస్తారు. బాధితుల పక్షాన అండగా నిలబడతామని చెప్పేసి ఖమ్మం జడ్పీ సెంటర్లో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహం దగ్గర కవిత పెద్ద ఎత్తున ఏదైతే భూ నిర్వాసితులతోటి పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తుంది. ఇక్కడ భూ నిర్వాసితులకి అండగా ఉన్నటువంటి ఏదైతే కవిత గారిని మరిన్ని విషయాలు అడుగుతాయి. అక్క చెప్పండి, ప్రధానంగా భూ బాధితుల పక్షాన ఎలా పోరాడాలనుకుంటున్నారు? ప్రధానంగా ఒకటండి, కలెక్టర్ గారు ఈ 14 రోజులలో అమానుషంగా ఇండ్లు కూలగొట్టిన తర్వాత ఇప్పటి వరకు కూడా వెలుగుమట్ల బాధితుల్ని పరామర్శించలేదు. ఇది చాలా దారుణం. వారు రావాలి, వెలుగుమట్ల బాధితులతో మాట్లాడాలి. ఎక్కడైతే వాళ్ళ ఇల్లు తొలగించారో అక్కడే వాళ్ళకు మళ్ళీ తిరిగి ఇల్లు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు. వారెవ్వరు కూడా ఈ బాధితుల యొక్క గోడు పట్టించుకోవడం లేదు. బాధితుల గోడు పట్టించుకోవాలి. ఖచ్చితంగా వారందరికీ కూడా మళ్ళీ అక్కడ తిరిగి ఇల్లు ఇవ్వాలి. బాధితులు ఏదైతే ప్రధానంగా 2-3 సెంటర్స్లలో ఏదైతే పెట్టారు, వాళ్ళ కనీస సౌకర్యాలు ప్రభుత్వం వాళ్ళ కనీస సౌకర్యాల పట్ల ఎలా స్పందిస్తున్నారు? దారుణంగా ఉందండి. మేము వెళ్ళి చూసి వచ్చాము. మగవాళ్ళని ఆడవాళ్ళని అందరినీ ఒక దగ్గర ఒక కొట్టంలో తోలినట్టు తోలి వదిలేశారు. బాత్రూమ్స్ లేవు. పిల్లలకు 14 రోజులలో మొత్తం రియాక్షన్ వచ్చి దద్దులు వస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. దారుణంగా ఉన్నది. ఫుడ్ పెట్టి నిజంగా చెప్పాలంటే ఒక జంతువుల్లాగా ట్రీట్ చేస్తున్నారు తప్పితే మనుషులాగా ట్రీట్ చేయట్లేదు. చాలా అమానుషంగా ఉంది. ఈ పరిస్థితి మారాలి. కలెక్టర్ గారు తక్షణమే స్పందించాలి. ప్రభుత్వం స్పందించి రెగ్యులరైజ్ చేయాలి. ఇది పేదల భూమి, పేదలకు ఇవ్వాలి. జై తెలంగాణ. అన్న, ప్రధానంగా ఏం చెప్పదలుచుకున్నారు ఇది మొత్తం? ఈరోజు జరుగుతున్న ఈ వెలుగుమట్ల భూబాధితుల పోరాటం, ఏ స్థలంలో అయితే భవనాలని కూలగొట్టి అక్కడ నుంచి ఖాళీ చేపించారో అదే స్థలంలో అఫీషియల్గా పట్టాలిచ్చి రెగ్యులరైజ్ చేసి కూల్చిన ఇండ్లని తిరిగి నిర్మాణం చేసేంత వరకు, దానికి తగ్గ హామీ ఇచ్చేంత వరకు ఇక్కడ నుండి కదిలేది లేదు. అదే స్థలంలో పట్టాలిచ్చి భవనాలు కడతామన్న హామీ ఇచ్చిన తర్వాతనే ఇక్కడి నుంచి కదులుతామని సంయుక్తంగా ప్రకటిస్తున్నాం. ఏదైతే భూబాధితుల హామీ ఇచ్చిన తర్వాతనే ఇక్కడి నుంచి కదులుతామని, ప్రధానంగా భూబాధితుల పక్షాన పోరాడతామని చెప్పేసి ఇండ్ల స్థలాలు ఇచ్చేంత వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని చెప్పేసి విశారాధన్ మాధవ్ గారు, అట్లాగే వారితో పాటు కవిత గారు పేర్కొంటున్నారు. కెమెరామ్యాన్ సుధాకర్తో చిర్రా రవి, 99 టీవీ ఖమ్మం.